నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఒక సగటు కార్మికులు లేదా ఒక ఉద్యోగి నెలలో 25 రోజులు అంటే వారాంతాలు తీసేస్తే సంపాదించుకునేది 17,000 నుండి 20,000 వేతనం. కానీ ఆయన ఒక్క నిమిషానికి చార్జ్ చేస్తాడు. ఆయనే ముకుల్ రోహత్వి. దేశంలో ఆయన పేరు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. క్లిష్టమైన సంచాలన కేసులు, అసలు ఈ కేసులో ఇరుక్కుపోవడం ఖాయమని నిర్ధారించుకున్న కేసుల్లోనూ ఆయన తన వాగ్దాటి, న్యాయ నైపుణ్యం, రాజ్యాంగపరమైన అంశాలను జోడించి అనేక కేసులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆయనే తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తానయ్య ఇరుక్కుపోయి విలవిల్లాడిన ఢిల్లీ మధ్య కుంభకోణంలో సునాయాసంగా బయటకు తీసుకువచ్చారు. ఇక ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు ఆయనకు బెయిల్ కోసం వాదించి బయటకు తీసుకువచ్చింది కూడా రోహత్నినే కావడం గమనార్హం. ఇక అదే విధంగా పలువురు కీలక రాజకీయ ప్రముఖుల కేసుల్లోనూ ఆయన వాదనలు వినిపించారు. ఆయా కేసుల్లో వారికి ఊరటనిచ్చారు. ఆయన కోర్టు హాల్లోకి వస్తున్నారంటే రాజ్యాంగం, న్యాయ దేవత నడిచి వస్తున్నట్లు ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సదాశివం కొన్నేళ్ల క్రిందటే కితాబిచ్చారు. చిత్రం ఏంటంటే, వైసీపీ అధినేత జగన్ కు బెయిల్ వచ్చేలా వాదించిన వారిలో రామ్ జర్మలాని తర్వాత ముకుల్ రోహత్నీదే కీలక పాత్ర. అందుకే ఏరి కోరి బీఆర్ఎస్ అధినేత ముకుల్ రోహత్నీని ఎంపిక చేసుకున్నారు. కుటుంబం అంతా 60 ఏళ్లకు పైగానే న్యాయ వ్యవస్థలో ఉంది. ఆయన తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు కూడా న్యాయవాదులుగానే కాకుండా సోలిసిటర్ జనరల్ వంటి కీలక పదవులు కూడా చేశారు. కాగా గంటకు 10 లక్షల మినిమం ఛార్జ్ చేసి వసూలు చేస్తారు. కేసు తీవ్రతను బట్టి, అంటే ఉగ్రవాదం, తీవ్రవాదం అయితే వేరేగా ఉంటుంది. ఇక ఇటీవల కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్న కొడుకు ప్రజ్వల్ రేవజ్ఞ కేసును బట్టి ఆయన 15 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. అయితే దీనిని సమయం ప్రకారం లెక్కిస్తారు. ఆయన ఎంతసేపు వాదనలు వినిపిస్తే ఆ సమయానికే లెక్కించి ఛార్జ్ తీసుకుంటారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.